మటన్ పులుసు కూర. మరి చూద్దాము దానికి కావాల్సిన పదార్థాలు ఏంటని. మటన్ పులుసు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మటన్ 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టమాటోలు 2, జీడిపప్పు పేస్ట్ 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, చింతపండు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కస్తూరి మేతి కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. శ్రీనివాస్ గారు స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేద్దాం. సో ముందుగా ఏమేస్తారు? ముందు ఆయిల్ వేద్దాం. సో ఇవి రియల్ ఎస్టేట్స్ అంటే సండే మీటింగ్స్ పెట్టుకుంటారేమో కదా సార్? అవును, నడుస్తుంటాయి మీటింగ్. సండే అనే కాదు, ఎప్పుడు మాకు ఏమైనా అవసరాలు ఉంటే మీటింగ్ పెట్టేసుకుంటాం. అంటే మామూలుగాని బయట కస్టమర్స్కి చూపించాలని అలాంటప్పుడు సండేసే ఎక్కువ పెట్టి పిలిపిస్తూ ఉంటారు కదా చూపించడానికి, అలా ఉండదా? సండే అంటే మామూలుగా ఎక్కువ చూపించాలి సైడ్గా చూపించాలంటే వాళ్ళకి మంచి టైం దొరుకుతుంది కాబట్టి సండే రోజే వాళ్ళకు పిలిపించి ఫ్రీగా ఉంటారు. ఉప్పు వేసారు. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారా? వేసుకోండి. కొద్దిగా ఉప్పు, ఇది పసుపు వేసుకుందాం. కారం, జాగ్రత్తగా ఆచి తూచి వేస్తున్నారు. మీరు ఫస్ట్ టైం ఎప్పుడు వంట చేశారండి? మా పెళ్ళైన కొత్తలో. పెళ్ళైన కొత్తలో వంట చేశారు, అంతకుముందు ఎప్పుడు చేయలేదా? అంతకుముందు చేసాను కానీ మా ఆవిడకు తినిపించాను చేసి. ఓహో, పెళ్ళైన తర్వాత మీరే వండి మీరే మీ ఆవిడకి తినిపించారా? అబ్బో, ఏం వంట చేశారండి? ఇదే సేమ్ మటన్ పులుసు కర్రీ చేసాను ఫస్ట్ టైం. మటన్ పులుసు కర్రీ చేశారు. ఎలా ఉండిందండి? మీ పర్లేదు, బాగుందండి. పర్వాలేదు, బాగుందంటే మొదటిసారి మీకోసం కష్టపడి కాబట్టి పర్వాలేదు, బాగుంది, పర్లేదు అని తిన్నారు. టమాటో ఇప్పుడు మటన్ ఉడికించేసినట్టున్నారు కదా? ఉడికించేసాం. అందులో ఏమి వేయలేనట్టుంది. పసుపు ఉప్పు అలా ఏం లేదు, ప్లైనే. అది మామూలుగా ప్లెయిన్గా ఉడుకుతుంది. కస్తూరి మెత్తి, అది కస్తూరి, ధనియాల పొడి, గరం మసాలా, మటన్ వేసేద్దాం. ఏంటిది? కాజు పేస్ట్. అచ్చంగా కాజువేనా, ఇంకేమైనా వేసారు అందులో? కాజు. చింతపండు పులుసు కొద్దిగా అంతా నీళ్ళు పోసేది, వాటర్. ఇంకొంచెం మగ్గాలి. కొద్దిగా మగ్గాక లిడ్ క్లోజ్ చేద్దాం. ఓకే, మరి కాసేపు మగ్గనిద్దాం. సో చూద్దామా శ్రీనివాస్ గారు? చూద్దాం. అయిపోయినట్టేనా, ఇంకా ఉందా? అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేద్దామా? ఇష్టం ఆపేయండి. మటన్ పులుసు కూర. థ్యాంక్ యూ. మటన్ పులుసు కూర. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా?
మటన్ పులుసు కూర తయారీ విధానం. ఒక పాన్లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, కారం, టమాటో ముక్కలు, కసూరి మేతి, ధనియాల పొడి, గరం మసాలా, ఉడికించిన మటన్, జీడిపప్పు, గసగసాల పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. తర్వాత చింతపండు గుజ్జు వేసి కొద్దిగా నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మటన్ పులుసు కూర రెడీ.